హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకి హుస్సేన్ సాగర్ నిండు కుండలాగా మారింది. జంట జలాశయాలకు సంబంధించినటువంటి వాటర్ ఒకవైపు ఫ్లో అవుతుండగా మరోవైపు హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్లియర్గా. కూకట్పల్లి, షేలింగంపల్లి, మియాపూర్, జీడిమెట్ల లాంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవడం ఆ వాటర్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. ప్రధాన నాళాలు కూకట్పల్లికి సంబంధించిన నాలా, సికింద్రాబాద్, ఖైరతాబాద్కి సంబంధించిన మేజర్ నాళాలన్నీ కూడా ఇందులోకే వచ్చి చేరుతాయి. అవి కాకుండా చిన్న చిన్న నాళాలకు సంబంధించిన వాటర్ కూడా మొత్తం హుస్సేన్ సాగర్లోకే ఇన్ఫ్లో ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. సో ఫుల్ ట్యాంక్ లెవెల్కి మించిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా మనము హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి స్టోన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం హుస్సేన్ సాగర్ ఒక్కసారి కంప్లీట్గా దృశ్యం చూస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్కి నిండు కుండలాగా హుస్సేన్ సాగర్ మారినటువంటి పరిస్థితి మనము క్లియర్గా గమనించవచ్చు. ఒకసారి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, దాని తర్వాత ఇప్పటివరకు ఎంత మేర వాటర్ ఇందులోకి వచ్చాయనేది ఒకసారి అప్డేట్ చూసే ప్రయత్నం చేస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్గా ఉంటే ప్రస్తుతం నీటి మట్టం 513.57 మీటర్లు ఉంది. అంటే దాదాపుగా ఎంత మేర ఎక్కువైందని క్లియర్గా మనం చూడొచ్చు. దాదాపుగా 16 మీటర్ల వాటర్ ఎక్కువ ఇందులో ఉంది ఎఫ్టీఎల్ లెవెల్ కన్నా అనేది అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. మ్యాక్సిమం వాటర్ లెవెల్ వచ్చేసి 514.75 మీటర్లు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్లోకి ఇన్ఫ్లో వచ్చేసి 1520 క్యూసెక్లు ఉంటే దిగువకి వాటర్ వదులుతున్నారు. అవుట్ఫ్లో దాదాపుగా 1190 క్యూసెక్ల వరదని దిగువకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వాటర్ దోమల్గూడ, హిమాయత్ నగర్, అంబర్పేట్, గోల్నాకా గుండా మూసారాంబాగ్ దగ్గర మూసీలోకి వెళ్ళి చేరుతుంది. సో ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి మొత్తము ఎప్పటికప్పుడు అవర్ టు అవర్ మానిటరింగ్ హైడ్రా నుంచి చేస్తూ ఉన్నారు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులు, హైడ్రా, జిహెచ్ఎంసీ 3 శాఖలు సమన్వయం చేసుకొని హుస్సేన్ సాగర్లో ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్లో అనేక పెద్ద చిన్న నాళాల నుంచి వాటర్ మొత్తం ఇన్ఫ్లో వస్తుంది. అయితే అవుట్ఫ్లో మాత్రం కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది. అలుగు, అతుమ్ రెండుని మేనేజ్ చేస్తూ వాటర్ని దిగువకు వదులుతున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ ఎంత మేర దిగువకు వదులుతున్నాం, ఎంత వస్తుంది, ఇంకా వర్షాలు అధికంగా పడితే ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంకా దిగువకు వదిలితే దిగువ ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ అంశాలపైన హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటు ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. సో మరికొన్ని రోజుల్లో గణేష్ నిమజ్జనం ఉండేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే హుస్సేన్ సాగర్లో వస్తున్నటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. నిన్న గణేష్ పండుగ ఉండే, రేపటి నుంచి అంటే 3వ రోజు నుంచి హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలు స్టార్ట్ అవుతాయి అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో గణేష్ నిమజ్జనం కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తుండగా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకోకుండా చూసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ 1500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 1100 క్యూసెక్ల వాటర్ని దిగువకు వదులుతున్నారు. ఇది మూసారాంబాగ్ దగ్గర వెళ్ళి మూసీలో కలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్ని మేనేజ్ చేసుకుంటూ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలకు ఇబ్బంది కాకుండా ఇన్ఫ్లో అవుట్ఫ్లోని మేనేజ్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం స్థాయి ఉన్నతాధికారులకు కూడా చేరవేస్తున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లోతో పాటు పెరుగుతున్నటువంటి వరదకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంజుతో శ్రవణ్, బిగ్ టీవీ, హుస్సేన్ సాగర్ నుంచి.